ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్న జనసేనాని. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండడం తెలిసిందే. రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024, లోక్సభ ఎన్నికలు 2024 సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు, ప్రముఖులు నామినేషన్లు వేయగా, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరఫున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. నామినేషన్కు ముందు భువనేశ్వరి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ, రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చాయని, చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని అన్నారు. నేడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం లేదని, పైగా ఉన్నవి తరలి వెళ్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారని అన్నారు. మన టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ జెండాలు మూడవచ్చు, కానీ మన జెండా ఒకటే. ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏ రోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కు వైఎస్ రాజశేఖర రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90% పూర్తయిందని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 127 చెరువులకు నీరు ఇస్తామని చెప్పారని, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక చేసింది శూన్యమంటూ విమర్శించారు షర్మిల. ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా? రోజు లక్షల మందిని కలవలేదా? ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు రాలేదు ప్రజల మధ్యకు. వీళ్ళు ప్రజల మనుషులు కాదు. మళ్ళీ మోసపోకండి. మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని. ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ప్రత్యేక హోదా రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పారని మండిపడ్డారు. శిరోమండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుండి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుండి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు పవన్లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్కు ఏం చేశారని ప్రశ్నించారు. బందర్కు పూర్వ వైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని తెలిపారు. కృష్ణావర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్ని పాపపు మాటలేనని దుయ్యబట్టారు. తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోమండనం కేసు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు, అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి
2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా. అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్లు ఇవ్వకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల దృష్ట్యా గుంటూరు ఎస్పీ తుషార్ డుండి ఆదేశాల మేరకు అక్రమాల మీద దాడులు నిర్వహిస్తున్నట్లు ఎస్సీబీ పోలీస్ అధికారులు తెలియజేశారు. గ్రామాలలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం అమ్మినా, గంజాయి తాగుతున్నా లేదా అమ్మినా వెంటనే సమాచారం ఇవ్వాలని వారు కోరారు. మంగళగిరిలోని నవలూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్జీబీ అధికారులు మాట్లాడుతూ, కాజా గ్రామం వెంకటరెడ్డిలో నివాసం ఉంటున్న కుర్రే దామోదర్ రెడ్డి వైన్ షాప్లో సేల్స్మెన్ గా పనిచేస్తూ అక్రమంగా 320 లిక్కర్ బాటిల్స్ ను అనుమతి లేకుండా నిల్వ ఉంచాడని తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి వారి బృందంతో 18వ తేదీ రాత్రి చాకచక్యంగా 320 లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని కుర్రే దామోదర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో అక్రమ మద్యం అమ్మడానికి పాల్పడుతున్నారని తెలియజేశారు. అనుమతి లేకుండా లిక్కర్ బాటిల్స్ ను నిల్వ ఉంచడం, మద్యం ఎక్కువ ధరకు అమ్మడం, గంజాయి సేవించినా అమ్మినా వారికి కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కాజా టోల్గేట్ ప్రాంతంలో తర్వాత కాజా గ్రామంలో ఉన్న షాపు నుంచి ఆ సంబంధించిన సేల్స్మెన్ దామోదర్ రెడ్డి అతను సొంతంగా షాపు లేని సమయంలో ఎక్కువ రేట్లు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి డంప్ చేసుకొని దగ్గర 320 180 ml బాటిల్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ డ్యూటీ పైడ్ లిక్కర్ ఇవి ఆ సంబంధించిన షాపులు తీసుకొచ్చి అప్పుడు కొన్ని తీసుకొచ్చి పెట్టేసి వాడికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎక్కువ రేట్లకు అమ్ముకొని ఆ విధంగా చేసుకోవాలి. ఎలక్షన్ టైంలో కొంచెం బాగా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాడు. అందువల్ల మన స్టేషన్ సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా బాగా పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ తీసి ఆ విధంగా వాళ్ళని తీసుకొని దాడులు జరిపి మొత్తం ఉన్ని ఇంటి దగ్గర మొత్తం సీజ్ చేశారు. ఇదంతా బాగా వాళ్ళకు అభినందనీయము. ఇంతకుమునుపు కూడా స్కూటీ తర్వాత డ్యూటీ పెయిడ్ లిక్కర్ షాపులో సంబంధించిన సేల్స్మెన్ వేరే విలువలు పట్టడం జరిగింది. ఈ విధంగా ఈ షాపులో గవర్నమెంట్ షాపులో పనిచేసిన సూపర్వైజర్ కానీ సేల్స్మెన్ కానీ ఈ డబ్బు కక్కుర్తి పడో లేకపోతే వేరే వాళ్ళ ప్రోద్బలంతోనో చేస్తున్నారు. ఇటువంటివి ఇంకా ముందు కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ తర్వాత నామినేషన్లో జరిగే కొద్దీ డిమాండ్ ఉంటుంది కాబట్టి జరుగుతాయి. ఇవన్నీ దృష్టి పెట్టేసి ఈ విధంగా చేస్తూ అన్ని ఏ విధంగా లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ అంటే లిక్కర్తో ప్రభావితం లేకుండా ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ విధంగా రైడ్లు చేసి అన్ని చేస్తున్నామండి. తర్వాత ఈ దామోదర్ రెడ్డి మొత్తం సేల్స్మెన్గా చేస్తున్నారు. దాంట్లో తాజా షాప్లో మొత్తం 320 డ్యూటీ డిపైడ్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అన్ని ఈ హిల్స్ కూడా తీసేశారు. ఇప్పుడు ఇతనికి సేల్స్మెన్ ఉద్యోగం కూడా తీసేసేందుకు రికమెండ్ చేస్తాము ఎక్సైజ్ సూపరింటెండెంట్ మన గుంటూరు వారికి. తర్వాత ఈ విషయము దీని వెనక ఏమన్నా వేరే వాళ్ళు వస్తాముందా కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తామండి. ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్రావు అన్నారు. మంగళగిరి ప్రాంతంలో అనేక పేదల కాలనీలు కమ్యూనిస్టుల వలన ఏర్పడ్డాయని అన్నారు. రత్నాల చెరువులో 6,000కు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, పాత మంగళగిరి ప్రాంతాల్లో ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్ మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో అనేక పేదల కాలనీలు కమ్యూనిస్టుల వలన ఏర్పడ్డాయని అన్నారు.
రత్నాల చెరువులో 6,000కు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు. వారందరికీ పట్టాలు రావాలంటే సిపిఎంను గెలిపించాలని వారు కోరారు. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీగా ఇండియా కూటమి బలపరిచిన నేను పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ నుంచి పార్లమెంట్కి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రచారంలో భాగంగా ఈరోజు మేము రత్నాల చెరువు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. చేనేత కార్మికుల బ్రతుకులు చాలా చిత్రంగా ఉన్నాయి. వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో నివాసం ఉంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నా కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలు అనేక పోరాటాలు చేసినా కూడా ఇంతవరకు వాటికి రెగ్యులర్ చేసేసి పట్టాలు ఇవ్వడం ప్రభుత్వాలు అక్కడ కూడా సిద్ధపడలేదు. ఇవన్నీ కూడా నిషేధ భూములు అని చెప్పేసి పట్టాలు ఇవ్వడం నిరాకరిస్తున్న పరిస్థితుల్లో వామపక్ష అభ్యర్థులుగా ఈ ప్రాంతంలో శాసనసభ నుంచి మమ్మల్ని కానీ గెలిపించినట్లయితే ఎక్కడైతే నివాసం ఉంటా ఉన్నారో ఆ నివాసం ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా రెగ్యులర్ చేసి వాళ్ళు అక్కడే నివాసం ఉండేటట్లు ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రత్నాల చెరువు ప్రాంత ప్రజానీకానికి నిలబెత్తి మన సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ ఆలోచన చేసి వీళ్ళకి కంకీకొండ గుర్తు నుండి పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా చిత్తూరు నక్షత్రం నుండి అసెంబ్లీ అభ్యర్థి జొన్నాల శివశంకర్ గారికి ఈ అమూల్యమైన ఓట్లు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ విజయాన్ని కాంక్షిస్తూ జొన్నాల శివశంకర్రావు గారు విజయాన్ని కాంక్షిస్తూ పర్యటన చేస్తున్నాం. ఈ ప్రాంతం అనేది కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం, సిపిఐ ఎంఎల్ పార్టీలు కలిసి నిర్మించినటువంటి ప్రాంతం ఇది. ఎలాంటి స్వార్థం లేకుండా ఆ రోజున సూర్యనారాయణ నగర్ భూములు, సొంత భూముల్ని పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత మరి బిట్రా సూర్యనారాయణ గారు చేసినటువంటి త్యాగం ఈ సూర్యనారాయణ నగరు. ఈ పేద ప్రజలకి భూములు ఇవ్వటంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ అంత త్యాగం చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. విజయోత్సవ దిశగా మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమాన్ని పాత మంగళగిరిలోని శ్రీ సీతారామ కోవెల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అశేష జనవాహిని నడుమ సీతారామ కోవెల ఆలయం నుండి జనసంద్రోహం మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి ఎంటీఎంసీ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలా పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య, నాయకుల ఉత్సాహం మధ్య, కార్యకర్తల కేరింతల నడుమ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. మరి భారీ ర్యాలీగా జనం అంతా బాగా సందడిగా పండుగ ఉత్సాహంతో అందరూ కూడా ర్యాలీని సక్సెస్ చేశారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరం ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేశాము. 2 సెట్లు వేసాము నామినేషను. మెయిన్గా నాది, అలాగే మా హస్బెండ్ది కూడా వేశాము. ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది. ప్రజాదరణ బాగా ఉంది. మరి ఓటింగ్ కూడా మాకు బాగా పడిద్దని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే కిల్లార్ రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు ప్రకటించారు. టీడీపీ నాయకులు 1,00,000 ఓట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఓట్లు అనేది ఇప్పుడు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నా ఓటర్సే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ ర్యాలీ ఎలా ఉంది, మా ర్యాలీ ఎలా ఉంది? మరి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా నామినేషన్ కూడా వేరే వాళ్ళ చేత వేయించారు. మరి ఇట్లా ఏ నోటుకు వచ్చినట్టు ఎంత మెజారిటీ అని చెప్పేసేస్తే అట్లా ప్రజలు నిర్ణయించాలి కదా. అది ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఎలా వచ్చారు ఇవాళ ర్యాలీకి, మేమే గెలుస్తాం. మరి ప్రమాణం చేయడం అంటే ప్రజలకి సేవ చేస్తానని దేవుడి మీద కానీ ఆత్మ సాక్షిగా కానీ మనం ప్రమాణం చేసిన తర్వాత నామినేషన్ వేస్తాం. ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేయడానికి కానివ్వండి, స్వయంగా వచ్చి నామినేషన్ వేయడానికి కానివ్వండి, మీకు తీరిక లేనప్పుడు మీరు ప్రజలు మిమ్మల్ని ఎంత మెజార్టీతో గెలిపిస్తారనుకుంటున్నారు? మీరు లక్షల మెజార్టీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు ప్రజలని ఎలా
వారి సమస్యలు తీరుస్తారని అనుకుంటున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అంటే పవిత్రమైన ప్రమాణం కూడా చేయడానికి మీకు మంగళగిరి ప్రజలకి మీరేం సేవ చేస్తారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటూ ర్యాలీకి వచ్చిన అశేషంగా వచ్చిన మంగళగిరి ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, అలాగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్టు ఉన్నాడు. నిప్పులు వాన కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 45 డిగ్రీలకు పైగా నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో 44 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాల్లో వడగాలులు వీచినట్లు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్న జనసేనాని. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని విమర్శ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.